పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. లిక్కర్ స్కామ్లో సంచలనం. మాజీ మంత్రి కారుమూరి ఇంటికి సిట్ నోటీసులు. కుమారుడు సునీల్తో సహా విచారణకు హాజరు కావాలని ఆదేశం. అక్రమ రవాణా కాంట్రాక్టులో 400 కోట్ల గోల్మాల్. రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసు ఇప్పుడు వైసీపీ కీలక నేతల చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. గత ప్రభుత్వ హయాంలో మద్యం రవాణా టెండర్లు, కాంట్రాక్టుల కేటాయింపులో భారీ అవకతవకలు జరిగాయన్న ఆరోపణపై సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. తాజాగా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు కారుమూరి సునీల్కు నోటీసులు జారీ చేసింది. గురువారం విజయవాడలోని కమిషనర్ కార్యాలయంలో ఉన్న సిట్ కార్యాలయం ముందు విచారణకు హాజరు కావాలని అధికారులు స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని కారుమూరి నివాసానికి వెళ్లిన సిట్ బృందం అక్కడ వారు అందుబాటులో లేకపోవడంతో నివాస ప్రాంగణంలోని గోడకు నోటీసులు అందించి రావడం చర్చనీయాంశమైంది. అయితే అధికారులు వెళ్లిన కొద్దిసేపటికే గుర్తు తెలియని వ్యక్తులు ఆ నోటీసులను చించివేయడం స్థానికంగా హైడ్రామాకు దారితీసింది. మద్యం రవాణాకు సంబంధించిన కాంట్రాక్టులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి ప్రభుత్వ ఖజానాకు భారీ గండి కొట్టారని సిట్ తన ప్రాథమిక నివేదికలో పేర్కొంది. ఈ కుంభకోణంలో సుమారు 200 కోట్ల నుంచి 400 కోట్ల వరకు అక్రమాలు జరిగినట్లు సిఐడి గత నెలలోనే కేసు నమోదు చేసింది. కాంట్రాక్టుల కేటాయింపులో క్విడ్ ప్రోకో పద్ధతిలో కారుమూరు కుటుంబానికి లబ్ధి చేకూరినట్లు ఆధారాలు లభించాయని దర్యాప్తు సంస్థ భావిస్తుంది. ఈ క్రమంలోనే కారుమూరి తండ్రి కొడుకులపై ఐపీసీ సెక్షన్ 420, 409, 468, 471తో పాటు అవినీతి నిరోధక చట్టంలోని కీలక సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కొత్తగా అమల్లోకి వచ్చిన బిఎన్ఎస్ సెక్షన్ కింద కూడా ఈ కేసులో చేర్చడం గమనార్హం. మరోవైపు మద్యం కేసులో కేవలం రాజకీయ నేతలే కాకుండా వారికి సహకరించిన ఉన్నతాధికారులపై కూడా సిట్ కొరడా జులిపిస్తుంది. మాజీ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి, ఐఆర్టీఎస్ అధికారి వాసుదేవరెడ్డిలను ఇప్పటికే సిట్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వారు బెయిల్పై విడుదలైనప్పటికీ వారికి పూర్తి స్థాయిలో ప్రాసిక్యూట్ చేసే అనుమతి ఇవ్వాలని సిట్ ఇప్పటికే ప్రభుత్వానికి లేఖలు రాసింది. ఈ ఇద్దరు అధికారుల విచారణలో వెల్లడైన కీలక సమాచారం ఆధారంగా మాజీ మంత్రి కారుమూరి పేరు తెరపైకి వచ్చినట్లు తెలుస్తుంది. లిక్కర్ స్కామ్ విచారణ ముదురుతున్న కొద్దీ వైసీపీలో మరికొందరు మాజీ మంత్రులు, కీలక నేతలకు కూడా నోటీసులు అందే అవకాశం ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతుంది. ఇప్పటికే పలువురు నేతల చిట్టాను సిట్ సిద్ధం చేసినట్లు సమాచారం. రేపు విజయవాడలో జరగబోయే విచారణకు కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు హాజరవుతారా లేక ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. విచారణలో వెలువడే అంశాల ఆధారంగా తదుపరి అరెస్టు ఉండే అవకాశం ఉందని అధికారులు సంకేతాలిస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.